కొబ్బరి బూర్లు వేసుకున్నప్పుడు కొబ్బరి బూర్లు పాకంలో లోపల వేసుకుంటాం కదండి నువ్వులు, పైన చాలా అందంగా కనిపించాలి అరిసెల్లాగా. అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరైతే వేసుకోవాలి, అప్పుడు మనకి అరిసెల్లాగా కనిపిస్తాయి. చూడండి, ఫస్ట్ సైడ్కి అరిచేతిలో నువ్వులు వేసుకోవాలండి. మేము ఇక్కడ కవర్ పైన నొక్కట్లేదు, చేతిలో ప్రెస్ చేసుకుంటున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఇలా చూపిస్తున్నాము. ఇలా నువ్వుల్ని ఇక్కడ చూపించిన విధంగా వేసుకున్నారనుకోండి మనకు అరిసెలు చూసినట్టుగానే అనిపిస్తుంది అనమాట. కొబ్బరి బూర్లు కూడా ఇలా వేసుకోవచ్చు. ఇది నేను చేసే ప్రాసెస్ చూపిస్తాను ఎలా వస్తుందో మీకు. వేగిన తర్వాత కూడా ఎలా వస్తుంది కొబ్బరి బూర అనేది. అరిసెలాగా చాలా అందంగా పొంగుతూ భలేగా అనిపిస్తుందండి. ఇలా ప్రెస్ చేసుకొని వేసుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలండి. ఎలా పొంగిందో పైన నువ్వులు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. పూరి పొంగినట్టు చిన్న సైజ్ పూరిలా ఉంది కదా కొబ్బరి బూర వచ్చేసి. ఎంత బాగా పొంగిందో చూడండి. పైన నువ్వులు తెల్ల తెల్లగా, దాని కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఎంత అందంగా కనిపిస్తున్నాయి. చూస్తే మీకు తినాలనిపిస్తుందా? టర్న్ చేసుకొని రెండు పక్కల అయితే కాల్చుకోవాలి, అంటే వేయించుకోవాలి. ఈ విధంగానే వేయించుకోవాలండి. నేనైతే అన్ని నువ్వులతో అద్ది వేయించుకుంటున్నాను. పైన నువ్వులు ఎక్కడైనా మీకు ఇలా కనిపిస్తే మనం టీ చిక్క ఉంటుంది కదా, దాంతో అయితే పైన మాడిపోయినట్టు తీసేసుకొని వేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో ఆపుకుంటూ. చూసారు కదా, చాలా ఈజీగా అరిసెల మాదిరిగా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని అలా చేశానండి, నువ్వులు అద్దిని చేశాను, అలాగే నువ్వులు అద్దకుండా కూడా చేశాను. చూస్తున్నారా ఎంత బాగా వచ్చినాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.